శ్రీ దుర్గా వెంకటేశ్వర సాయి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థానిక భక్తులు ఆకుల రాజబాబు వెంకటలక్ష్మణ రేఖ దంపతులు అన్నకూటోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవర్ధన పవన్ కుమార్ ఆచార్యులు వేద పండితులు అన్నకూటోత్సవంలో భాగంగా తిరుపావే పాసురాలు చదివి స్వామివారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. పంత నానాజీ కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆకుల రాజబాబు వెంకట లక్ష్మణ్ రేఖ దంపతులు ఎమ్మెల్యే నానాజీ అరుణ దంపతులకు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా గోవింద సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దేవి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్టీసీ వారి గుడిలో ఎంతో మహత్తు గల గుడి. ఈ గుడిలో నేను రావడం ఇంకా ఆశీర్వాదం తీసుకోవడం యానివర్సరీకి బయలుదేరడం తిరిగి ఎమ్మెల్యేగా మళ్ళీ గుడికి ఆశీస్సులు స్వామివారు ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూనే ఉంటాను. కానీ ఎప్పుడన్నా సరే ఇక్కడికి వస్తే నా రిలీఫ్ ఎప్పుడు కూడా ఈ గుడిలో చాలా చక్కటి వాతావరణం, మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఆయన పేరు గంగారావు, అలాగే నందిబాబు గారు, వీరందరూ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ తిరుపతిలో జరిగినట్టుగా ఇంత వైభవంగా చాలా తిరుపావడి అన్న పూజ అది చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమాన్ని నేను బాగా మంచివాడికి. రమణయ్యపేట ఆర్టీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా అన్నకూటోత్సవ మహోత్సవం ఇది తిరుమలలో ప్రతి లక్షవారం రోజున తిరుప్పావడ సేవ అనే నామవాక్యంతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. అదే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షవారం రోజున ధనుర్మాసంలో విశేషంగా చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అనేక మంది భక్తులు, అలాగే స్థానిక రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు, అలాగే పెద్ద నాయకులు అందరూ కూడా విశేషంగా భక్తజనులతో అందరూ విశేషంగా ఆలయానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వామివారి విశేషంగా 70 కేజీల పులిహారతో స్వామివారిని ప్రతిమ తయారు చేసి స్వామికి విశేషంగా అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసి నీరాజన మంత్రపుష్పాలతో కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ విశేషంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది.